రేణుకి అక్కడ ఉండి నాగారం నుంచి వచ్చారు. బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్స్లో లిక్విడ్ ఫోమ్ అయిపోయింది. అంబు ఎక్కడుందా రేణుకి? ఎక్కడుంది? ఎక్కడ? నాగారం రేణుక నువ్వేనా సార్? ఇక్కడ సార్. ఏది నేను ఫోన్లో ప్రార్థన చేశానా రేణుకకి? అవునండి, చేశానా? లాస్ట్ వీక్ చేశారు సార్. రేణుక అవునండి. లాస్ట్ వీకా నేను మాట్లాడానా? అవునండి. ఎవరితో మాట్లాడాను? నాతోటే మాట్లాడారు. దేనికి చేశాను? అప్పటికి ఊపిరి తీసుకోలేకపోతున్నది. కనీసం ఒక రెండు నిమిషాలు కూడా ఊపిరి లేకుండా ఉండలేకుంది రేణుక. అవునండి. తర్వాత మీరు ప్రార్థన చేశారు, అప్పటి నుంచి కొంచెం ఊపిరి వచ్చింది. హాస్పిటల్లో ఉన్నారు కదా మీరు? అవునండి, హాస్పిటల్ ఉన్నప్పుడే కదా. అవునవును. ఒక బ్రదరు నాకు ఫోన్, శ్రీనివాస ఆయనకి ఇవ్వండి మైక్. ముందుకురా శ్రీనివాస్. నేను నీకు తెలుసా? మీరు నాకు తెలుసా? మా ఇంటికి వచ్చారు బ్రదర్, ఆ రోజు మన ఇంట్లో కలిసి. ఇట్లా ముందుకురా. అంటే మీ ఇంటికి నేను వచ్చానా? ఎవరి కోసం వచ్చాను? మిస్సెస్ కోసం వచ్చాను. మిస్సెసా? అరే అపార్ట్మెంట్ లో. మై గాడ్, మీ తమ్ముడు, మీ ఫ్యామిలీ మొత్తం చాలా మంది వచ్చారు. చప్పట్లు కొట్టండి. ఏం జాబ్ చేస్తారు? ప్రైవేట్ జాబ్. ఆ రోజు మీ ఫ్యామిలీ మొత్తం చాలా ఉన్నారు కదా ఇంటి నిండా. అన్నలు, తమ్ముళ్ళు, బ్రదర్స్ అందరూ ఉన్నారు. చాలా క్రితం వచ్చా. మణికొండ అనుకోండి కదా? కాదు, కొండాపూర్ అపార్ట్మెంట్ పయ్యా. ఆహా, మీ పేరు శ్రీనివాసా? శ్రీను బ్రదర్. శ్రీను. ఏమై అమ్మగారు రేణుక మీకేమైతారు? ఫ్రెండ్ వాళ్ళ మదర్. మీ మిస్సెస్ అప్పుడు చాలా శక్తులు బయటకు వచ్చింది కదా నడుములోంచి. బ్యాక్ పెయిన్. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు కొద్దిగా నార్మల్ అవుతుంది. నార్మల్గా ఉన్నారు. కొంచెం ముందుకు రండి, ఆ మైకులు అరుస్తున్నాయి. ఆమేన్. రేణుక గారు, అప్పుడు మీరు ఇలాగ చెప్తే మాకు గుర్తుంటది. అయితే నాగారమా మీది? అవునండి, నాగారమా. మా మదర్ పాపం వాటర్ కి ప్రార్థన చేస్తారు నైట్ ఈవినింగ్ మీకు ఫోన్ చేస్తే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ హాస్పిటల్ ఉన్నారు ఆ రోజు అమ్మ? భస్మతారక. తల్లి ముందుకు రండి. ఆ సాలు కొంచెం బగ్గ పెట్టేసేయండి, అది సాలు తీసేయండి, అది అవన్నీ తీసేయండి. ఆమేన్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అసలు ఆవిడకి? బ్రెస్ట్ క్యాన్సరా? లంగ్స్ లో లిక్విడ్ ఫామ్ అయిపోయింది. నేనేమన్నాను తెలుసా? భస్మతారకలో ఉంది అని చెప్పి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేనేమన్నంటే, నేను బ్రతికిచ్చేస్తాను, ఇంటికి కూడా వచ్చి క్లోజ్ చేసేస్తాను, ఇక క్యాన్సర్ తీసేస్తానన్నా. అయితే ఆ ఫోన్లో ప్రార్థన చేసాక జరిగిన విషయం ఏంటి అది చెప్పండి. ఈవినింగ్ ప్రార్థన చేసిన తర్వాత బ్రీతింగ్ కంట్రోల్ అయింది. ఆ వాటర్ చల్లగానే. దయచేసి గమనించండి, హాస్పిటల్ మించిన అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. చప్పట్లు కొట్టి గమనపరచండి. ఎందుకంటే ఆవిడ హాస్పిటల్లో ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉంది. మేము అక్కడ తీసుకురాలేము, అంటే తీసుకొద్దాం అనుకున్నారు సీన్ గారు, కానీ తీసుకురాలేము. రెండవది ఆ పరిస్థితి ఎట్లా ఉందంటే కింద మీద ఉంది. రెండోది ఆర్థికమైన పరిస్థితి. నేను చెప్పిన భస్మతారకులు ఉంది కదా, ఆ క్యాన్సర్ అనేది పూర్తిగా లేకుండా నేను చేసేస్తానంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే అసలు బ్రతుకుతుందని. బ్రదర్ మీ పేరేంటి చెప్పండి? అన్వేష్ మదర్ కదా మీరు? మీ కుమారుడు కదా మీరు? అసలు నమ్మకం లేదు కదా మీకు అప్పుడు? అదే మమ్మీ మళ్ళీ బయటకు వస్తుందని నమ్మకం లేదు. ఆ లాస్ట్ స్టేజ్ అది. నిజంగా దేవుడు ఎంత నమ్మకం. శ్రీన్ గారు ఏమంటున్నారంటే, బ్రదర్ నేను మీకు తెలుసు, మా ఇంటికి వచ్చారు మమ్మీ చేసుకోవాలంటే. చాలా అయింది మీ ఇంటికి వచ్చి. ఎంతకాలం అయింది? దాదాపుగా 1 year అయింది. 1 year పైన. నాయనా మందిర్లేండి బాబు, ఇయర్స్ దాడిపోతున్నాయి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె అమ్మని పట్టుకోండి. ఆక్సిజన్తో ఉన్నారా? ఆమె జాగ్రత్త. అమ్మో, ఓ మై గాడ్. మమ్మల్ని పూర్తిగా నమ్మండి, మొత్తం క్లోజ్ చేసేద్దాం. అసలు ఏమి ఉన్నదో క్యాన్సర్లు మా చేతులు ఎలా అని తెలుసా? పిల్లలు ఆడుకుని గోళికి వెళ్దాండి. ఆమేన్. అమ్మగారిని పట్టుకోండి, జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవ అద్భుతం చేయండి తల్లిని. ఆమేన్. ఏం పేరమ్మా? ఓకే. ఇప్పుడు ఆక్సిజన్ అంటే లివర్ సమస్య. ఏం సమస్య ఇప్పుడు మీకు అసలు? బ్రెస్ట్ కా? మీకు ఆక్సిజన్ ఎందుకు అవసరం? దేనికి అవసరం మీకు? అది కూడా క్లోజ్ చేస్తాను చూడండి. రైట్. ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తుందమ్మా. ఎంతమంది కొడుకులు? 2 కనపడుతున్నారు. 2 బాబు. మీరు అల్లుడా? ఓ పాపకి కుమారుడా? ఓకే, పెద్ద బాబు. నాతో మళ్ళీ మాట్లాడడం బ్రదర్ శ్రీన్ గారు. మిమ్మల్ని అలా చూసి గుర్తుపెట్టా. పాపం అప్పుడు కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు మరికొండలో మీరు. ఓకే, నాకు చాలా అయింది, సంవత్సరాలు అయిపోయింది. చేతులు అమ్మా ఉండండి, మీరు ఏం భయం అవ్వద్దు. మీకు చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు హాస్పిటల్లో చనిపోతారు అనుకున్న మనిషి అమ్మ తీసుకురాలేం. నన్ను రమ్మంటున్నారు ఆదివారం.
ఆదివారం అది. సరే, ఏదైనా దేవుడు కార్యం చేశారు, వాళ్ళ తల్లిగారు ఇక్కడ వచ్చారు. ఇప్పుడు ఆమెకి పూర్తి విడుదల యేసు నామములో కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.